ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్సా రఘు అతని స్నేహితులు సత్తుపల్లి ప్రాంతంలో అటవీ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపికృష్ణ మద్దతుతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గోపికృష్ణ సహాయంతో నిందితులు 5 జింకలను వేటాడి చంపి తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఇక అనంతరం ఖమ్మం, భద్రాద్రి జిల్లా పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి నాటు తుపాకులు, ఒక వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లిలో నీలాద్రి అర్బన్ పార్క్, అటువంటి అర్బన్ పార్క్స్ లో చుట్టుపక్కల మనం మొత్తం ఫెన్సింగ్ చేశాము. నీలాద్రి అర్బన్ పార్క్ ఏరియా వచ్చేసి 150 హెక్టేర్స్. అక్కడ జింకలు ఉన్నాయి. దానికోసం చూడడానికి చాలా మంది విజిటర్స్ వస్తారు. రీసెంట్గా మనం కొత్తగా చైన్లింగ్ ప్రహరీ కూడా అక్కడ కట్టాము. కానీ సింగరేణి మైనింగ్ వల్ల చాలా మనకి న్యూస్ వచ్చింది, జింకలు బయట వస్తున్నాయి, చాలా జింకల రోడ్ దగ్గర చనిపోయింది యాక్సిడెంట్లో. దానికోసం మనం చైన్లింగ్ కట్టుకొని కొంచెం ఇంకా ప్రొసీజర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము. కానీ రీసెంట్గా మనకి కంప్లైంట్ ఏం వచ్చింది కి కొంతమంది అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు, అక్కడ వచ్చేసి హంటింగ్ పోచింగ్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ రాగానే ఇక్కడ ఖమ్మం నుంచి స్పెషల్గా డిఎఫ్ఓ పరిధిలో ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉంటాయి. అక్కడ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ నాగమణి, ఎఫ్ఎస్ఓ వీరభద్రం, బీట్ ఆఫీసర్ రాంబాబు, రాధా 5గురికి ఇక్కడ నుంచి పంపించేశాము. 29th నాడు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేశారు. 30th నవంబర్ 1st మనకి ఆఫెండర్ దొరికిపోయారు.